కేబినెట్ భేటీలో జే భూతం వెంటాడుతోంది అనే కామెంట్ చేశారు. అంటే జగన్ భూతం ఇప్పటికీ కూడా 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్ ప్రభుత్వం మారినా కూడా ఆ భూతం వెంటాడుతోంది అని చెప్పి. సో పారిశ్రామికవేత్తల్లో ఇంకా ఆందోళన పోలేదు అనేది చంద్రబాబు నాయుడు కామెంట్. పదే పదే జగన్మోహన్ రెడ్డి భూతం వెంటాడుతోంది అని చంద్రబాబు నాయుడు అనడంలో ఏంటి మీకు? సో భూతం ఉన్నదా పోవడం ఏంటి అన్నప్పుడు పారిశ్రామికవేత్తలు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. సింపుల్ ఆన్సర్ కదా. సో అది ఇష్యూ కాదు. మీరు క్వశ్చన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ను జేభూతం వెంటాడుతోంది అని పదే పదే చంద్రబాబు నాయుడు పేర్కొంటున్నాడు. అంటే మీరు మనకు పారిశ్రామికీకరణ చేసి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈ 20 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వాలంటే పారిశ్రామిక పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే వారు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి విధ్వంసం చేస్తే ఎలా? అలాగే అమరావతిలో గురించి కూడా చంద్రబాబు నాయుడు ఇదే మాట చెప్పాడు. సో అమరావతి గురించి కూడా అమరావతి గురించి మేము పారిశ్రామికవేత్తలతో మాట్లాడితే వాళ్ళలో ఆ భయం ఉంది 5 ఏళ్ల తర్వాత ఏమవుతుంది అని. సో అలాగే మీకు ఇంకొక మాట కూడా చెప్పాడు. ఇవాళ కూడా పత్రికలు వచ్చింది, ఏమి చేయాలన్నా ఏ శాఖలో డబ్బులు లేవు. సో ఇలా ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా మేము ఏమైనా చెయ్యాలి అంటే జగన్మోహన్ రెడ్డి పాలన అడ్డమస్తోంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమో అనే భయం వెంటాడుతోంది అనేది చంద్రబాబు నాయుడు వాదన. సో ఈ వాదన దేనికి అర్థం చెప్తోంది అనేది క్వశ్చన్ మార్క్. సో ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఎవరు కొత్తగా అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వాలను ఉదహరిస్తూనే ఉంటారు. ఇప్పుడు మీకు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చుడుతోనే మీకు కేసీఆర్ పాలన విధ్వంసము అంటూ వరుస శ్వేతపత్రాలు విడుదల చేసింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన విధ్వంసం తెలంగాణ 10 ఏళ్ళు వెనక్కిపోయింది, 20 ఏళ్ళు వెనక్కిపోయింది. అందువల్ల మేము తెలంగాణను పునర్నిర్మించాల్సి వస్తుంది, ఖజానా ఎక్కడా ఏదీ లేదు, అవినీతి పెద్ద ఎత్తున పేరుకుపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది. సరిగ్గా ఇదే మాటలు చెప్పింది. మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త ప్రభుత్వం అదే చెప్పింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పుడు అదే చెప్పింది. యూపీఏ 10 ఏళ్ల పాలన సర్వనాశనం చేసి వెళ్ళారు, మేము ఇక్కడి నుంచి మొదలు పెట్టాలని. 2019లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు చంద్రబాబు నాయుడు నాశనం చేసిపోయాడు అని. కానీ అల్టిమేట్గా ప్రజలకు అర్థం చేసుకో వాళ్ళంతా బాగా చేస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తే చంద్రబాబు నాయుడు పవర్ ఎందుకు ఇస్తాను? సో అందువల్ల గత ప్రభుత్వం గురించి పొలిటికల్గా ఎక్స్పోజ్ చేయడం ఆ పార్టీలకు రాజకీయ అవసరం కాదని నేను డెఫినెట్గా పాలిటిక్స్లో అది అనివార్యంగా ఉంటుంది. ఉండడం మనం తప్పు పట్టకపోయినా ఉండక తప్పదు. కానీ అల్టిమేట్గా ప్రజలు కోరుకునేది ఏంటి? ఆ ప్రభుత్వాలు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగా చేస్తే కాంగ్రెస్కి ఎందుకు అధికారం ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగా చేస్తే చంద్రబాబుకి ఎందుకు అధికారం ఇస్తారు? కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం బాగా చేస్తే నరేంద్ర మోడీకి ఎందుకు ఇస్తారు? సో అందువల్ల ఇనీషియల్గా కొన్ని రోజుల వరకు జేబూత్ అని చెప్తే చంద్రబాబు నాయుడును ఏమన్నారు ప్రజలు, అవును ఏం చేస్తాడు పాపం జగన్మోహన్ రెడ్డి అంతా ధ్వంసం చేసిపోయాడని నమ్మేవారు ఉంటారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దిస్ కెనాట్ బి ది ఎక్స్క్యూజ్. నీకు పవర్ ఇచ్చిందే మార్చడానికి కదా. సో పవర్ అలాంటప్పుడు నువ్వు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే మరి మా ప్రభుత్వం ఎందుకు మారాలి? ఎన్నికలు ఎందుకు జరగాలి? ప్రజలు ఎందుకు తీర్పు ఇవ్వాలి? అందువల్ల పదే పదే ఇంకా గత ప్రభుత్వ పాలనపైనే మేము చెప్పి తప్పించుకుంటామంటే సాధ్యమయ్యే పని కాదు. అది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికైనా తప్పదు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికైనా తప్పదు. గత ప్రభుత్వాలను ఎక్స్పోజ్ చేసే క్రమంలో మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పడమే. ఈ సమస్య ఎప్పుడైనా వస్తుంది కదా. పారిశ్రామిక పెట్టుబడులు రావాలి, ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వ విధానాలు అనివార్యంగా మారుతాయి. పారిశ్రామికవేత్తలు ఆ పాలసీ స్టెబిలిటీ కోరుకుంటారు. సో ఆ పాలసీ స్టెబిలిటీ లేదు అన్నప్పుడు పెట్టుబడులు రావు. ఆ ప్రాబ్లం ఉంటుంది. నీకు విధానపరమైనటువంటి మార్పులు వస్తాయా అనేది. సో కానీ ఒక్కసారి ఇప్పుడు మనకు హైదరాబాద్ అనుభవం చూసాం. హైదరాబాద్లో అన్ని ప్రభుత్వాలు మారినా కూడా పెట్టుబడులు రాకుండా పోలేదు కదా. ఇప్పుడు అమరావతిలో కూడా నిజంగానే పెద్ద ఎత్తున కంపెనీలన్నీ వచ్చి కొలువు తీరాక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి ఆ కంపెనీలు ఏం తరిమికొట్టలేడు కదా. అంత ఈజీగా కాదు అది. అందువల్ల పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అల్టిమేట్గా జే భూతం ఉందా ఇంకో భూతం ఉందా కాదు. నీకు అధికారం ఇచ్చారు, ఏం చేస్తారో చెప్పండి,
వాటి ఆ సమస్యకు పరిష్కారాలు చెప్పండి. సో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్ వస్తాడన్న అనుమానంతో ఎవరు రావడం లేదు అంటే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ వస్తుంది కదా. రిపీటెడ్గా ఆ ప్రశ్న వేసుకుంటే మరి అమరావతిలో నేను మళ్ళీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాక జగన్ వచ్చి మళ్ళీ రాజధాని మారుస్తాడేమో అంటే మరి ప్రజలే అడుగుతాం 1,00,000 కోట్లు ఎందుకు పెట్టాలంటారు. సో అందువల్ల జగన్ వస్తాడా లేదా అన్న దాంతో సంబంధం లేదు. మీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఏం చేస్తుంది అని. ఈ ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తే వద్దన్న పెట్టుబడులు వస్తాయి. ప్రభుత్వాలు మారడం అనేది ఇక్కడ ఒక్క దగ్గరే లేదు కదా, ప్రపంచంలో అంతటా మారుతూ ఉంటుంది. ఇక్కడ నిరంకుశ ప్రభుత్వాలు రాచరిక ప్రభుత్వాలు ఉన్న చోటుకే మరి పెట్టుబడులు పోవాలి. ఎందుకంటే అక్కడైతేనే స్టెబిలిటీ ఉంటుంది. మీరు సౌదీ అరేబియాలో జోర్డాన్లో నీకు 100 ఏళ్ళైనా అదే రాజకుటుంబం ఉంటుంది, ఇంకెవడు ఉండడు. మరి అది కోరుకోలేం కదా. చైనాలో అదే కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే అధికారంలో ఉండొచ్చు, కానీ అక్కడ నాయకులు మారుతారు. ప్రజాస్వామిక వ్యవస్థలో అంతటా మారుతారు. ఇప్పుడు బైడెన్ 4 ఏళ్ళు ఉన్నాడు, రేపు ట్రంప్ వస్తాడేమో, ఇక్కడ రషీదునకు వస్తాడేమో. అందువల్ల రాజకీయాల్లో పారిశ్రామిక రంగానికి కూడా తెలియదు. ఇది పార్టీలు మారుతుంటాయి, విధానాలు మారుతుంటాయి, అయినా కూడా వాళ్ళు ఆపరేట్ అవుతూనే ఉంటారు కదా.